ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భూమి ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడైన యెహోవా స్తుతినందును గాక. 2 దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తూరు రాజు అయినటువంటి హీరాము తన జీవితంలో దేవుడు ఒక ఇశ్రాయేలు జనాంగానికే దేవుడు కాదని, ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడని తాను తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. అవునండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమిని, ఆకాశమును, అందున్న సమస్తాన్ని దేవుడు నోటి మాట చేత కలుగజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సృష్టికర్తగా ఉంటున్నాడు. భూమి ఆకాశం అనగా అందులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని దేవుడు మానవుని యొక్క మనుగడ కొరకు ముందుగానే సిద్ధపరిచి ఉంచున్నాడు. అనగా భూగర్భంలో ఎన్నో ఖనిజ సంపదలు, మరి భూమిపైన ఎన్నో వనరులు దేవుడు మానవుని కొరకై సమకూరుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పంచభూతములను దేవుడు మరి కలుగజేసి మానవుని యొక్క మనుగడ కొరకై సమస్తాన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. మొత్తానికి భూగ్రహాన్ని నివాసయోగ్యముగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడం ఎంతైనా గొప్ప విషయం. ఎందుకనగా యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. అవునండి, యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు. ఆయన మనతో కూడా ఉంటున్నాడు. నిత్యము ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రైస్తవుల దేవుడే కాదు, ఆయన లోకమంతటికీ దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనగా ప్రతి మానవుని కొరకు క్రీస్తు యేసు వారు దేవుని గొర్రెపిల్లగా సిలువలో తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పాపకూపము నుండి దేవుడు మానవాళిని విడిపించేదాని కొరకై పరలోకం నుంచి దిగి వచ్చి ఉంటున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సెలవిచ్చాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఈ అధికారం ఒక సృష్టికర్త అయిన దేవునికే చెందుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవాన్ని మనం చేపట్టుదాం. ప్రభువు మనల్ని దీవించును గాక.